పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని నర్సరావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి ప్రతి బుధవారం నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి బుధవారం మరి గ్రీవెన్స్ జరుగుతుంది నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో. దానికి ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా మరి ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. మరి ఇక్కడ ఎక్కువ కూడా ఫిర్యాదులన్నీ కూడా ఈ ఇళ్ల స్థలాల గురించి, పెన్షన్ గురించి, ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో మరి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరిగిందో, అన్యాయం జరిగిందో వాటన్నింటినీ కూడా నెరవేర్చడానికి, న్యాయం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజావేదిక పెట్టడం జరిగింది. మరి అన్ని అప్లికేషన్లు స్వీకరించి తప్పనిసరిగా ప్రజలకు న్యాయం చేయడానికి రెవెన్యూ పరంగా కానీ, హౌసింగ్ కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్స్ కానీ వీటన్నిటి కూడా ప్రజలకి అండగా ఉండి న్యాయం చేయడానికి మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ గ్రీవెన్స్ని సక్సెస్ఫుల్గా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు చేరువుగా ఉండటానికి పూర్తిగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ఈ ఉమ్మడి కూటమి ప్రజాప్రభుత్వం అందరూ కూడా అండగా ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అన్ని మరి అప్లికేషన్ స్వీకరించి ఎవరికి ఏం న్యాయం చేయాలో వాళ్ళు తప్పనిసరిగా సత్వరంగా న్యాయం చేస్తామని